మీరు చూస్తున్నారు సింగర్ గంగన్న ఫుల్ సాంగ్స్ని. ఈ ఫుల్ సాంగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈల పాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. ప్రేక్షక దేవుళ్లకు, కళాభిమానులకు, కళాత్మకమైన కళాప్రియులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నా ప్రస్థానాన్ని ప్రారంభం చేస్తున్నాను. భక్త ప్రహ్లాద సినిమాలోంచి ఒక శ్లోకంతో ప్రారంభం చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. కరుణలేని మనసు కఠిన పాషాణంబు, జాలి కలుగువాడే సజ్జనుండు. సాధు జంతువులను బాధింపవలదయ్యా, ప్రాణిహింస ఘోర పాపమయ్యా. ఇది భక్త ప్రహ్లాద సినిమా నుంచి ఒక శ్లోకం అన్నా. ప్రహ్లాదుడు, సుశీల, పి సుశీలమ్మ ప్రహ్లాదుని వాయిస్ ఇది. అయితే గోవును హింసిస్తుంటే వద్దని చెప్పి ఈ శ్లోకం పాడతాడు ప్రహ్లాదుడు. పాడేటువంటి సందర్భం ఒక పాట కూడా పాడతానన్న, తప్పకుండా. లక్ష్మీ వల్లభా దీన శరణ్య, లక్ష్మీ వల్లభా దీన శరణ్య, కరుణాభరణ కమలలోచన, కరుణాభరణ కమలలోచన, బ్రోవగరావే నీ భక్తులనే, ఆశ్రిత భవబంధ నిర్మూలన, లక్ష్మీ వల్లభా దీన శరణ్య, లక్ష్మీ వల్లభా. అన్న మొదలుపెట్టుడే ఒక రకంగా మొదలుపెట్టిండు, ఇక భక్తితో మొదలుపెట్టిండు. అన్న అన్ని రకాల సాంగ్స్ పాడగలడు, రాయగలడు గంగన్న. మనం సిచ్యువేషన్ చెప్తే తప్పకుండా పాట రాసిస్తాడు. అన్న దగ్గర చాలా పాటలు ఉన్నాయి. అన్న నాతో అంటుండే, అన్న ఈ పాటలన్నీ వాడతా అంటుండే. అన్న పాడడు కాదు, నీ పాటలు అడిగినప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరికన్నా ఇద్దాము. ఇప్పుడు నీ పాటలు పాడడు కాదన్న, నువ్వు ఒక పాట కానీ వాడిని తెలిస్తే అన్నకు మంచి వాయిస్ ఉంది, అన్న పాడగలడు, అన్న రాయగలడు అని తెలిసినప్పుడు ఎవరన్నా పాట కావాలన్నప్పుడు అడుగుతారు మన ఛానల్కు, అప్పుడు ఇస్తూలే అని చెప్పాను. అన్న దగ్గర చాలా పాటలు ఉన్నాయి, అనేక పాటలు రాసిండు, పాడతాడు, రాస్తాడు. అన్న ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్త. అన్నని చూస్తారు కదా అన్న. అన్న మరి నేను చూసినటువంటి భక్త ప్రహ్లాద కావచ్చు, చాలా సినిమాలు, పాత సినిమాలోంచి ఒక బాలభారతం అనే సినిమా ఉంటుంది అన్న, దాంట్లోంచి ఘంటసాల గారు పాడినటువంటి పాట పాడి వినిపిస్తా. ఓకే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మహనీయుడు, దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగా మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి, గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి, గగనాంతర రోదసిలో, గగనాంతర రోదసిలో, గంధర్వ గోల సతులు దాటి, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. సూపర్ సూపర్ అన్న. మహానుభావులు రాసి పాడి మనకు ఇంత మెసేజ్ ఇచ్చారు. అంతే అన్న. మానవుడే మహనీయుడు, నువ్వు ఏమైనా చేయవచ్చు అని. మానవునికి సాధ్యం కాదంటే ప్రపంచంలో ఏది లేదు కదా. అవునన్న. ఒక ఫ్లైట్ కనిపెట్టింది మానవుడు, ప్రతిదీ ట్రైన్ కనిపెట్టింది అందరు మనుషులు చేసిందే కదా అన్న. దానికోసమే అప్పుడే ఆ తరంలోనే ఆలోచించి రాసినటువంటి పాట ఘంటసాల గారి గానం అమృతం, అద్భుతం. అవును సార్ అన్న. సూపర్ అన్న. అన్న అన్న పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అన్నని ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. శ్రీరామచంద్రుని స్థిరముగా నీ పాద, శ్రీరామచంద్రుని స్థిరముగా నీ పాద, శరణ సేవకురాలనే నాయనా రామయ్య. దీపము నీరూపు పాప కర్ముని బాపు, దీపము నీరూపు పాప కర్ముని బాపు, శశిబింబముల బోలునే నాయనా రామయ్య. మాయమైరావను మసి చేసి నిన్ను తెచ్చి, మాయమైరావను మసి చేసి నిన్ను తెచ్చి, లంకాలో నిన్నుంచేనే నాయనా రామయ్య. ఈ విధంగా దూర్దండి శ్రీరాముని భక్తురాలు, వాళ్ళనే బలివ్వడానికి తీసుకొచ్చిండి మైరావణుడు. దూర్దండి మైరావణుని చెల్లి, ఆ మహాభక్తురాలు. అలాంటినా తప్పియాలని చెప్పి ఆంజనేయుని వేడుకుంటా వాడేటువంటి పాట ఇది. ఇది అన్న సందర్భం. గంగన్న అన్న తను మంచి రంగస్థల నటుడు, రైటరు, సింగరు అన్న. అలాంటి కళాకారులు మన జోర్దార్ టాలెంట్ షోలా అన్న తన ఇంటర్వ్యూని మీ అందరికీ చూపించే అవకాశం కల్పించిండు అన్న గంగన్న. గంగన్న కళా ప్రస్థానాన్ని చూస్తున్నాం. గంగన్న పాటలు, పద్యాలు, అన్న కళా ప్రస్థానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నేను పాడే పాటలు మీ హృదయాలకు అత్తుకొని మీ ఆశీర్వాదాన్ని నాకు అందించి నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయగలరని మీకు శిరస్సు నుంచి పాదివందనం చేస్తూ మరో పాటతో మీ ముందు ఉంటున్నాను. అయితే అన్న, భలే తమ్ముడు అనే సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అన్నాను కదా. భలే తమ్ముడు అనే సినిమా ఎన్టీ రామారావు డబుల్ రోల్. దాంట్లో కేఆర్ విజయ వాడే పాట అన్నట్టు. ఫస్ట్ ఎన్టీ రామారావు దొంగనో లంగనో అనుకుంటుంది, అనుకొని అప్పుడు నిజం తెలిసిన తర్వాత పాడే సందర్భం అన్నట్టు. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే, నేడే ఈనాడే కరుణించే నన్ను చెలితానే, కనుల ముందున్న రతనాల మూర్తిని కాదని నేలకు విసిరితినే, కనుల ముందున్న రతనాల మూర్తిని కాదని నేలకు విసిరితినే, విలువ తెలిసి మనసు గెలిచి, విలువ తెలిసి మనసు గెలిచి, ఒడినే గుడిగా మలచితినే, నేడే ఈనాడే కరుణించే నన్ను చెలితానే, లాలా ఓహో. లక్ష్మీ కటాక్షం అనే సినిమా ఉంది ఎన్టీఆర్ది. అందులో కేఆర్ విజయ, ఎన్టీఆర్ నటించారు. అద్భుతమైన పాటలు ఉన్నాయి అలా. రా వెన్నెల దొర కన్నియను చేరా, రా చిలకవౌరా వేచి తిని రారా, రా వెన్నెల దొర కన్నియను చేరా, రా చిలకవౌరా వేచి తిని రారా, నీ నీలి కన్నులలోన ఆ పాల వెన్నెలలోన ఉన్నాను లేవే ప్రియతమా,
నీ పగడకు జిగి కౌగిలి నేనే, నీ విరిసిన బిగి చెక్కిలి నేనే, నీ మనసంత నేనే నిండేనులే. రా వెన్నెల దొరా కన్నియను చేరా, రా చిలకవౌరా అలిగినదిలేరా. ఈ పాట అన్న సూపర్. అయితే మీ దోస్తులు, మీ క్లాస్మేట్లు, మీ బ్యాచ్ ఉంది అన్న, వాళ్ళు అందరు కలిసినప్పుడు పాడతావా అన్న? పాడతానా, పాడిపించుకుంటారా? ఖచ్చితంగా మేము కూర్చుంటాం, పాడతాము, అన్ని చేసి ఎంజాయ్ చేస్తాం. ఒక రోజు కేటాయిస్తాం దానికి. అచ్చా. ఎక్కువ అన్న నువ్వు ఎక్కువ ఏ పాటలు బాగా ఇన్స్పైర్ అయినాను అంటే, సినిమానా, జానపదాలా, చైతన్య గీతాలా? జానపదాలు అంటే నేను రాసుకున్న కాడికి వెళ్ళి వింటున్నా. అంటే శంకరన్న జానపదాలు అంటే చాలా ఇష్టం నాకు. వరంగల్ శంకరన్న వాడిని అద్భుతం. ఆ గొంతు ఎవరికి రాదిగా. మరి ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో తప్పకుండా శంకరన్న పాట. పోతన్నా దున పోతన్నా నిన్ను గొన్నా పలమేమన్నా, పోతన్నా దున పోతన్నా నిన్ను గొన్నా పలమేమన్నా, నాగలి గడితే రన్నా ఇది నన్నే చూత్తది రన్నా, డ్ర నాగలి గడితే రన్నా ఇది నన్నే చూత్తది రన్నా, అరే మోట కొడితే రన్నా నా ముఖము చూత్తది రన్నా, మోట కొడితే రన్నా నా ముఖము చూస్తది రన్నా, అరే అరే పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్న ఫలమేమన్నా. ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనంతో నా ఈ ప్రోగ్రాంని ఆదరిస్తూ అలరిస్తూ అలంకరణతో మీ ముందుకు వచ్చినటువంటి నన్ను ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేస్తూ జోర్దార్ టాలెంట్ షోకు ఖచ్చితంగా నా పాటలు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అందులో ఒక పాట నాకు ఘంటసాల గారు పాడింది. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, ఏరులా సెల ఏరులా కలకల గలగల కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా, గోదారి కెరటాల గీతాల వలనాలో పలికినది పలికినది పలికినది, చల్లగా చిరుజల్లుగా గలగల కలకల కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. అన్న సూపర్ సూపర్ అన్న. జోర్దార్ టాలెంట్ షోని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అయితే ఇంకొకటి, దేశోద్ధారకులు అనే సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు. అందులో సుశీలమ్మ పాడిన పాట, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, తేనెలాంటి మనసులున్న తెలుగు నేలకు, అన్నపూర్ణను మించిన ఆంధ్ర భూమికి, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, గోదావరి పాదాలకు నీళ్ళివ్వగా, పినాకిని పిలిచి నీకు పీట వేయగా, గోదావరి పాదాలకు నీళ్ళివ్వగా, పినాకిని పిలిచి నీకు పీట వేయగా, కృష్ణవే నీ వచ్చి కడుపు నింపగా, కృష్ణవే నీ వచ్చి కడుపు నింపగా, కన్న తల్లి కర్పూరము తాంబూలమివ్వగా, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం,
తేనెలాంటి మనసులున్న తెలుగు నేలకు అన్నపూర్ణను మించిన ఆంధ్ర భూమికి స్వాగతం దొరా సుస్వాగతం. సూపర్ సూపర్ అన్న. గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన మన ఇంటర్వ్యూ ద్వారా జోర్దార్ టాలెంట్ షో అన్న పద్యాలు, పాటలు, నటుడు, రైటరు, సింగరు అన్న కళా ప్రస్థానాన్ని ఇన్ని రోజులకు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అన్ని దేశాలు తిరిగి ఒకటే సివిల్ సూపర్వైజర్గా చేసిన అక్కడ కూడా సొంతంగా పాట రాసి సేఫ్టీ కోసం వినిపించిన కార్మికుల కష్టాలకు ఎవడంటే పిల్లం బిడ్డల్ని కాదనుకుని ₹1,00,000 ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చి పని చేస్తున్నారు. 5 అంతరాల మీదకి ఎక్కుతావు, స్కఫోల్డింగ్ నుంచి కింద పడిపోయి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు అని చెప్పి సేఫ్టీగా పనిచేయాలి. బెల్ట్ పెట్టుకోవాలి, మీరు మీ భార్య పిల్లల్ని మనసులో దాచుకొని జాగ్రత్తగా కాపాడుకుని పని చేసుకోవాలని చెప్పి నాతోని పాట రాయించిన వాళ్ళు మా ఇంజనీర్లు. జాగోరే మేరే బాయి ఆంఖోं में नींद छुपाई चांदनी रात कटाई सूरजों की रोशनी आई सुबह हो गया रे काम पर चली रे अपने आप को जान बचा रे सुरक्षा से काम करो रे जागो रे मेरे भाई आंखों में नींद छुपाई सेफ्टी जूता सर पे हेलमेट रक्षा करो रे चोटू से बाहर करके तुझे सुरक्षा देती रे बेल्ट लगा के ऊपर जाके हुक करो रे गिरने से लटकते जान को खतरा नहीं रे प्यारी प्यारी तेरी बच्चे याद रखो रे अच्छे प्यारी प्यारी तेरी बच्चे याद रखो रे अच्छे जीवन तेरी मूरत है रे संभल के तू काम करो रे जागो रे मेरे भाई आंखों में नींद छुपाई భారత్ మాతా కి జై జై. ఇట్లా ఇందులో కూడా సూపర్ వాడినా రాసి వాడినా అక్కడనే గీతము. అయితే భిక్షపతి అన్న మహానుభావుడు కానిస్టేబుల్ ఉండే భిక్షపతి అనేట ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ మొట్టమొదట పాల్గొన్నది అతనే. అతను ఈ పాట రాసి పాడిండన్న గద్దర్ సమక్షంలో. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా ఓ పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలంగుండవే పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా ఉద్యమాన్ని కూపిరుదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటావు ఊట సెలిమే ఓలే గోరేటి ఎంకన్న సేతి ఎంట రాలుతుంటావు ఊరి ఊరి దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా జయరాజన్న ఎంట జైలుకు ఓయి శంగు సైరాను దినావమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా దండకారణ్యంలో దండు నడిపేటోళ్ళతోని అండగా ఉంటావు దళములోకి కొత్త తమ్ముళ్ళను చేరదీయడంలో ముందుంటావు ఒరిగినట్టి అమరవీరుల ఆశయాలను ఒక్కొక్కటి గుర్తు చేస్తావు ఒరిగినట్టి అమరవీరుల ఆశయాల ఒక్కొక్కటి గుర్తు చేస్తావు దండిగా పోరు చెయ్యమని గుండె ధైర్యాన్ని నూరిపోస్తావు నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ఇది భిక్షపతి రాసిన పాట అన్న. ఆ మహానుభావుడు ఎంత అద్భుతంగా రాసిన అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రధాన కారణం ఈ పాట. ఆ టైంలో కేసీఆర్ ఇంకా అప్పటికి ఇంక ఇన్వాల్వ్ కాలే. కేసీఆర్ ఉద్యమం 2001లో స్టార్ట్ చేసింది. ఇది అంతకు ముందు మనకు రామాయణం ఏం నేర్పించింది?
రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ మనకు నేర్పించినాయని మంచి వాక్యాలు, చెడు ఒక్కటి కూడా లేదు. కానీ ఆ బాటలో ఇప్పటి వాళ్ళు ఎవరు నడుస్తలేరు. అయితే దానికి అనుగుణంగానే అన్న రామాంజనేయ యుద్ధం అనేటువంటి సినిమా, ఎన్టీ రామారావు, బి సరోజ గారు, ఆ సినిమాలోంచి ఒక పాట పాడి వినిపిస్తాను. ఆంజనేయుడు వాడేటువంటి పాట అది. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే ఎల్లవేళ మమ్ములగాచే పరంజ్యోతివే నిన్ను నే నమ్మితి రామయ్యా నీ సాటి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీ సాటి దైవములేరయ్యా నిలుపవశమా పలుకతరమా నీదు మహిమా రాఘవా రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ శరణ్. ఇట్లుండే చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలా సింగర్ గంగన్న, రైటర్, సింగర్, నటుడు గంగన్న కళా ప్రస్థానాన్ని. అన్న ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని. ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం మరొక్కసారి రిమైండింగ్ చేస్తున్నాను. ఐ విల్ రిమైండింగ్ టు యూ everybody is together, both of team, subscribe and share, please like जोरदार चैनल. वो भी हिंदी गाना है. ये गाना जो है अनारी पिक्चर का है. వెంకటేష్ డి రామానాయుడు का प्रोड्यूसर निर्माण किया हुआ पिक्चर अनारी. అయితే వాళ్ళు తానాలు చేపించేటప్పుడు वो नहाने के समय में वो लोग को एक गाना सुनाओ बोल के बोलता है उसका मालिक, तब ये गाना गा के सुनाता है. बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. टार टटार टटार टटा बंद बम अकड़ बम के तो बम अकड़ बम के तो चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. मन की दगन मैं दूर करूँ मन में नई ये मंग भरू दिग दिन दिम दिग दिन दिम दिग दिन दिम दि दिम दि दिम बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. मालिक हो तुम सेवक हूँ मैं इस बात का मुझको है हम. मालिक हो तुम सेवक हूँ मैं इस बात का मुझको है हम. दिल बहलाता रहूं ऐसे गा के किदमत को सारी उलझन बना के. ऐसा परिवार होगा कहाँ इसकी जिम्मेदार मैं हूँ यहाँ. इस घर पे मेरा अब कुछ निसार है. बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. धन्यवाद. बहुत धन्यवाद. बहुत बहुत धन्यवाद. अच्छा, एक बार बोलिए हमारा
సబ్స్క్రైబర్లోకి ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను పాడినటువంటి పాటలు అరబీలో, హిందీలో, తెలుగులో పాడాను, జానపదం కూడా పాడాను. దయచేసి మీరు ఈ పాటల్ని ఆదరించి ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేస్తూ జోర్దార్ టాలెంట్ షోను ఆశీర్వదించాలని, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మా పాటల్ని ఘనంగా మీరు ఆశీర్వదిస్తారని ముగిస్తున్నాను. అన్న సూపర్ అన్న గంగన్న హిందీ పాట बहुत अच्छा गाया. थैंक यू अन्न, थैंक यू. पसंद है. हम मेरे कलाकारों को बाहर निकलने के लिए, पब्लिक का सामने पेश करने के लिए आप इतना तकलीफ उठाकर कहाँ वेमलावाड़ा से इतना दूर तक आके इतना टाइम स्पेंड करके हमारे ऊपर एहसास किया हुआ, इसके लिए आपको प्रणाम करता हूँ. बहुत बहुत धन्यवाद है. చూశారు కదా గంగన్న కళా ప్రస్థానాన్ని. గంగన్న హిందీ, తెలుగు లాంగ్వేజ్లో, అరబీలో పాడాడు, రాశాడు. తన దగ్గర చాలా పాటలు ఉన్నాయి రాసినవి. పాడతాడు, రాస్తాడు. తన దగ్గర ఉన్న పాటల్ని అన్న నీకు వినిపిస్తా అని ప్రతిసారి ఫోన్ చేసేవాడు. అన్న ఫస్ట్ అయితే మనం ఇంటర్వ్యూ ద్వారా నీ యొక్క గానాన్ని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామని చెప్పి నేను కోరగానే నాకు సమయం ఇచ్చి ఈరోజు ఇంత చక్కని పాటలు పాడిన మన గంగన్నకు కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చూశారు కదా అద్భుతమైన కళాకారుడు, ఒక 5 భాషల్లో పాడగల, మాట్లాడగల కళాకారుడు మన గంగన్న. గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తెచ్చా. మీరందరూ కూడా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. చూశారు కదా ఈనాటి మన గంగన్న కళా ప్రస్థానాన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.